సంగారెడ్డి జిల్లాలో మునిపండ్లి మండలంలోని బుదేరా గ్రామంలో సెలెస్టికా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న అక్రమాలపై ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల అధిక ఫీజు వసూళ్లపై, పాఠ్యపుస్తకాలు స్కూల్ తరపు నుంచి అమ్మడం, అధిక వసూళ్లు చేస్తున్నారని, సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆందోళన చేపట్టారు. ఎందుకు సార్ హల్చల్ చేయడానికి సార్? అన్ని స్కూళ్ళల్లో జరుగుతున్న విషయం కదా సార్. ఎందుకు ఇది దానికి ఎక్స్టింగ్విషర్స్ అక్కడ ఉంది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంది. టీచర్స్ ఉన్నారు అందరూ. ఇప్పుడు నేను ఎంఏ ఎంపీడీ, నేను పీజీ కూడా అవసరం లేదు. నేను డిగ్రీ కాలేజ్ ఆ డిగ్రీ కాలేజ్ పెట్టుకునే అర్హత నాకుంది. కానీ నా స్కూల్లో ఇక్కడ అందరూ కూడా క్వాలిఫై టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ప్రకారము మొన్న నర్సరీ ఎల్కేజీకి ఇంటర్మీడియట్ 10th అమ్మాయిలు కూడా పెట్టుకోమన్నది. అయినా నా దగ్గర డిగ్రీ చదువుతున్నారు. మాకు ఇంకా స్ట్రెంత్ ఇప్పటికీ పిల్లలు ఎవరు వస్తారు, ఏం తీసుకోవడం, ఏం ఫీజు, స్కూల్ ఫీజు ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఉంటుంది, లైబ్రరీ ఫీజు ఉంటుంది, కంప్యూటర్ ఫీజు ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. తెలియదు కదా ఒకరు ఏ ఫీజు చెప్తున్నా. అందుకే ట్యూషన్ ఫీజు 12 మాట్లాడు. విశ్వేశ్వర్ సార్ సార్ ఒక స్కూల్లో ఓన్లీ ట్యూషన్ ఫీజు అనుకుంటారు, లైబ్రరీ ఫీజు అనుకుంటారు, కంప్యూటర్ ఫీజు. అయితే మీరు ఆరోపణ ఫస్ట్ మీరు టీచర్స్ క్వాలిఫైడ్ లేదన్నారు. టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్, అందరూ కూడా 14 మందికి క్వాలిఫైడ్. ఇప్పటికి 124 మంది 178 మంది. ఒక్క నిమిషం అండి, ఈ అకౌంట్ ఎవరిది? ఈ అకౌంట్ ఎవరిది? నేను ఎవరికి పే చేసి మీరు రిసిప్ట్ ఇచ్చాను. ఎవరికో చేశాను. ఈ దస్తగిరి బుక్ చేసిన ఓకే, వెనక్కి చేయలేను, నీకు చేయలేను, మీ క్యాన్ ఎవరు? కూర్చోండి బ్రదర్. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడు. సెకండ్ వచ్చేసి ఫీజులు ఇవి. నేను పట్టిన అమౌంట్ వచ్చేసి సార్ ఇక్కడ పే చేస్తే సార్ అంటున్నాను నువ్వు ఎవరికి అమౌంట్ పంపించావు. స్టేషనరీ దస్తగిరి స్టేషనరీ. ఇతర స్కూల్ వచ్చేసి ఈ స్కూల్ పేరు. నేను డబ్బులు కొట్టింది ఏంటంటే ఆదర్శ ఎడ్యుకేషన్. అందరికి నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు బుదేర్లోని మునిపల్లి మండల జిల్లా సంగారెడ్డిలో ఇక్కడ క్లాసిక్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే
మరి స్ట్రెంత్ 150 మంది దాకా ఉన్నారు. కానీ ఉన్నాయి బాత్రూమ్స్ ఒక 5 బాయ్స్కి 5 గర్ల్స్కి ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు మొన్న చూసుకుంటే 4500 పెట్టి బుక్స్ తీసుకోరు. ఇక్కడ బుక్స్ అమ్ముతారు కానీ అమ్మకొచ్చామని చెప్పి ఆరోపణలు చేస్తారు. ఎంతమంది మా డిఓ గారికి కూడా కలవడం జరిగింది, ఎంఏ గారికి కూడా కలుస్తాము. ఎందుకంటే ఈరోజు మరి పేద విద్యార్థులు తల్లిదండ్రులు మరి ఇక్కడ ఆటో నడిపించుకునే కానీ ఎక్కడ ఏదైనా పని చేసా కానీ కూలి పని చేసా కానీ వాళ్ళు పిల్లలు పంపిస్తుంటారు. ఒక్కొక్క ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 1 నుంచి 5 వరకు మరి 30 నుంచి 40 వేల దాకా తీసుకుంటాను తల్లిదండ్రులు మాకు చెప్పారు. మరి ఈరోజు ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా తెలుసుకున్నాము. అక్కడ తెలుసుకున్న తర్వాత కరెక్ట్ సమాధానం లేదు. అక్కడ ఏంటంటే మళ్ళీ మేము అడిగితే మాకు సమాధానం కరెక్ట్గా మాకు కరెక్ట్గా మాట్లాడకొచ్చారు. దీనిపైన కలెక్టరేట్ దగ్గర కానీ ఎంఈ ఆఫీస్ ముంగడ కానీ డిఓ ఆఫీస్ ముంగడ కానీ ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి దీనిపైన వెంబడి డిఓ గారు కానీ కలెక్టర్ కానీ మరి వెంటనే స్పందించాలి. ఇంకోటి మరి కొన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ, ఆ బస్సులు కూడా వీళ్ళ పైన లేకుండా మరి వేరే బస్సు తీసుకొచ్చి ఇక్కడ నడుపుతున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. పిల్లలు పంపిస్తే మనకు సేఫ్టీగా పిల్లల్ని పంపించే రకం మేము పేరెంట్స్ కూడా చూసుకోవాలని చెప్పి కూడా మీకు అందరినీ కోరుకుంటున్నాను. దీనిపైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందజేయడానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే కూడా డిఓ గారికి కలుస్తాము, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాము. జై మల్లన్న, జై మల్లన్న. వర్ధిల్లాలి తీర్మాన్ మల్లన్న నాయకత్వం. వర్ధిల్లాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు రవి నాయక్. బుదేరా క్లాస్టిక్ స్కూల్ లోపల సరైన వసతులు లేకపోవడం వలన బస్సులో కూడా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ పేరుతో బస్సులు తీసుకొని నడపడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన పేరెంట్స్ వాళ్ళ దగ్గర కూడా అతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దాంతోపాటు రీసెంట్గా నేను ఒక పాపను జాయినింగ్ చేస్తే నేను ఇక్కడ స్కూల్ అమౌంట్ కట్టిన తర్వాత కూడా ఈ అకౌంట్ వేరే వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ చెప్పిన సమాధానం ఏంటంటే ఇక్కడున్న మన పార్ట్నర్స్ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అకౌంట్ నాది కాదని చెప్పినారు, అమౌంట్ వేసింది ఇక్కడ. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే స్టేషనరీకి సంబంధించిన లైసెన్స్ కూడా స్కూల్లో పెట్టి నడపడం జరుగుతుంది. దీనిపైన మేము ఇంతకుముందు కూడా రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ ఎంఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఎంఓ గారు స్పందించలేరు. కాబట్టి ఈ స్కూల్ పైన వెంబటే వీళ్ళ లైసెన్స్ రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ముందుకెళ్తామని చెప్పేసి అధికారికంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో కూడా మన మేనేజ్మెంట్లు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దీనిపైన ఎంఈఓ కానీ డిఓ కానీ కలెక్టర్ గారికి కలిసిన తర్వాత సంగారెడ్డిలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇక్కడ పేరెంట్స్ ఆలోచన ఏంటంటే మీ పిల్లలకి భవిష్యత్తు చూసుకోవాలా, వాళ్ళకి సేఫ్టీని చూసుకొని పంపించండి. ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే బిజినెస్గా మార్చుకుంటున్నారు. దీనిపైన మీరు ఆలోచన చేయాలి పేరెంట్స్ చెప్పేసి రాజ్యాధికార పార్టీ తరపు నుంచి కోవడం అవుతుంది. జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ, జై మల్లన్న. జై మల్లన్న.